హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు మనం ఈ వీడియోలో పెర్ముటేషన్స్ అనే కాంబినేషన్ లో 6D ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఈ ఎక్సర్సైజ్ లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే కాంబినేషన్స్. ఇంతకీ కాంబినేషన్ అంటే ఏంటి? సింపుల్ గా మన కాంబినేషన్ అంటే సెలెక్షన్ నే మనం కాంబినేషన్ గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రూట్ షాప్ లో మనకి యాపిల్స్, ఆరెంజెస్, మ్యాంగోస్ ఉన్నాయండి. ఇందులో మనం యాపిల్స్ కానీ, ఆరెంజ్ కానీ, మ్యాంగోస్ కానీ కొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ఏం చేయాలి? మనం సెలెక్ట్ చేయాలి. సో సెలెక్షన్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనం కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు షర్ట్స్, ప్యాంట్స్ ఉన్నప్పుడు ఒక 5 షర్ట్స్, ఒక 4 ప్యాంట్స్ ఉన్నాయి, అందులో ఒక 2 షర్ట్స్, 1 షర్ట్ అనేది సెలెక్ట్ చేయాలనుకోండి. సో అప్పుడు కూడా మనం కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ కాంబినేషన్స్ని గ్రూప్స్ ఫామ్ చేసినప్పుడు లేదా ఏదైనా కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా మనం ఈ కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్విజ్ కాంపిటీషన్ అవుతుంది. ఈ క్విజ్ కాంపిటీషన్లో మనం ఏం చేయాలండి? సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక గ్రూప్గా ఫామ్ చేయాలి. సో సెలెక్ట్ చేసి గ్రూప్గా ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం కాంపిటీషన్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలి. అదేవిధంగా స్పోర్ట్స్లో క్రికెట్ ఉందనుకోండి. క్రికెట్లో మనకి ఒక 20 ప్లేయర్స్ ఉన్నారు. ఈ 20 ప్లేయర్స్లో మనకి ఎంతమంది కావాలి? 11 ప్లేయర్స్ కావాలి. ఈ 11 ప్లేయర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేస్తాం కానీ ఆర్డర్ అనేది ఉండదు, అంటే ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలనేది ఉండదు. జస్ట్ ఒక 20 ప్లేయర్స్ నుంచి ఒక 11 ప్లేయర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. కాబట్టి ఈ సిచ్యువేషన్లో కూడా మనం కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాంబినేషన్స్ అనేది ఎలా అప్లై చేస్తామనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. ఒక 3 పర్సన్స్ ఉన్నారు, ఏ, బి, సి. ఒక 3 పర్సన్స్, ఏబిసి అనే 3 పర్సన్స్ ఉన్నారు. ఈ 3 పర్సన్స్లో నేను ఒక 2 పర్సన్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఏబిసి అనే 3 పర్సన్స్ నుంచి 2 పర్సన్స్ సెలెక్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి సెలెక్ట్ చేసుకోవచ్చు, వీళ్ళు ఒక 2 పర్సన్స్. లేదు, బీసీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఏసీ. ఈ విధంగా మనం 3 వేస్గా సెలెక్ట్ చేయొచ్చు. సో మనం అనవచ్చు ఇప్పుడు ఏబి ఉంది కదా, బిఏ కూడా తీసుకోవచ్చు అని. సో అరేంజ్మెంట్కి వచ్చేసరికి అంటే పెర్ముటేషన్స్లో మనకి ఏమవుతాయి అంటే అరేంజ్మెంట్ అంటే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కాంబినేషన్స్కి వచ్చేసరికి ఆర్డర్ అనేది ఎటువంటి అవసరం లేదు. ఆర్డర్ అనేది మనకి ఇక్కడ కాంబినేషన్స్ అప్లై చేయము. కాబట్టి ఏబి అన్న ఒకటే, బిఏ అన్న ఒకటే. సో ఎటువంటి ఆర్డర్ అవసరం లేదు కాబట్టి ఏబి, బిఏ అన్న ఒకటే. కాబట్టి ఏబి, బీసీ, ఏసీ. ఇది మనకి సెలెక్షన్స్. ఎన్ని వేస్గా సెలెక్ట్ చేస్తాం? మనం 3 వేస్గా సెలెక్ట్ చేసాం. ఇదే ఎగ్జాంపుల్కి మనం కాంబినేషన్ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. ఏంటి ఆ ఫార్ములా అంటే ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకిన్ ఆర్ ఎట్ ఏ టైమ్ ఈజ్ NCR. ఫార్ములా ఏంటండి? NCR. ఇది ఫార్ములా. NCR ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. NCR ఫార్ములాని మనం ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఈ n ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు r. r కన్నా ఎక్కువ ఉండాలి, లేదంటే ఈక్వల్ అయినా పర్వాలేదు. ఇది NCR ఫార్ములా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి ఈ NCR ఫార్ములా అనేది అప్లై చేద్దాం. ఇక్కడ ఎంతమంది ఇచ్చారండి? 3 పర్సన్స్ ఇచ్చారు. ఈ 3 పర్సన్స్లో మనం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 2 పర్సన్స్ని సెలెక్ట్ చేయాలి. సో 3 పర్సన్స్లో 2 పర్సన్స్ సెలెక్ట్ చేయాలి కాబట్టి సో మన ఫార్ములా యూజ్ చేసి 3C2 వేస్గా రాసుకోవచ్చు. ఎన్ని వేస్గా రాయొచ్చండి? 3C2 వేస్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3C2 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి ఆ ఫార్ములా? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. n ప్లేస్లో 3 ఉంది, అలాగే r ప్లేస్లో 2 ఉంది. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ r, 3 మైనస్ 2, 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, నథింగ్ బట్ 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6, 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 2, 2 1s are 2 3s are. సో ఫైనల్గా ఎన్ని వేస్ వచ్చాయండి? 3 వేస్ వచ్చాయి. సో మనం ఇలాగ మనం ఇండివిజువల్గా రాయవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే కాంబినేషన్ ఫార్ములా అనేది అప్లై చేసుకోవచ్చు. అయితే 10C4 ఇచ్చి 10C4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనుకోండి. సో మనం ఫార్ములా అప్లై చేయకుండా కూడా చేయొచ్చు. సో 10C4 ఎలా రాసుకోవాలంటే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వాల్యూ 10, ఇక్కడ 4 ఇచ్చాడు కాబట్టి 4 నెంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాలి. పెర్మిటేషన్స్కి అయితే ఎలాగే అప్లై చేస్తాం అలాగే చేస్తామండి. సో 10 నుంచి స్టార్ట్ చేస్తాం. 10 తర్వాత డిక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ నెంబర్ 1 డిఫరెన్స్ ఉన్నది ఏంటంటే 9, తర్వాత 8, తర్వాత 7. 1 2 3 4 నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడతో స్టాప్ చేసేస్తాం. డివైడెడ్ బై
డివైడెడ్ బై ఇక్కడ నెంబర్ 4 ఇచ్చాడు కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేసి 4 వరకు మనం రాసుకోవాలి. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇలా రాసుకోవాలండి. సో వితౌట్ ఫార్ములా యూజ్ చేయకుండా ఈ విధంగా మన కాంబినేషన్స్ అనేది అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈజీగా సింప్లిఫికేషన్ చేసుకుందాం. 2 4s 8, 8 8 ఏమైపోతాయి క్యాన్సిల్. అలాగే 3 1s are 3 3s are 9. సో 3 7s are 21, 21 ఇంటూ 10 నథింగ్ బట్ 210. సో ఈ విధంగా మనం కాంబినేషన్స్ ఫార్ములా యూజ్ చేయకుండా కూడా సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 13C2 ఉందనుకోండి. ఈ 13C2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం 13తో స్టార్ట్ అవ్వాలి, డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాలి. ఎన్ని నెంబర్స్ అండి, 2 ఉంది కాబట్టి 2 నెంబర్స్ అంటే 13 ఇంటూ 12 డివైడెడ్ బై 1 ఇంటూ 2. 2 1s are 2 6s are 6 ఇంటూ 13 నథింగ్ బట్ 78. సో ఈ విధంగా మనం సింప్లిఫికేషన్స్ అనేది వితౌట్ యూజింగ్ ఫార్ములా అనేది చేస్తాము. ఈ కాంబినేషన్ లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటి ఇప్పుడు చూద్దామండి. ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్ ఏంటంటే కాంబినేషన్ యూజ్ చేసుకొని NC నాట్ ఈక్వల్స్ టు NCN ఈక్వల్స్ టు 1. NC నాట్ ఇచ్చినా లేదా NCN ఇచ్చినా దాని వాల్యూ ఏమని రాసుకోవాలండి, 1 అని రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 5C నాట్ ఇచ్చారండి. దీని వాల్యూ ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ గా మనం 1 రాసేసుకోవచ్చు. లేదంటే 12C 12 ఇచ్చారండి, దీని వాల్యూ కూడా ఏమవుతుంది 1 అవుతుంది. ఈ విధంగా ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాపర్టీ, NC 1 ఇచ్చిన NCN మైనస్ 1 ఇచ్చిన దీని వాల్యూ మనం N అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12C 1 ఇచ్చారండి లేదా 12C 11 ఇచ్చారు. 12C 1 ఇచ్చారు కాబట్టి దీని వాల్యూ 12, లేదా 12C 11 ఇచ్చాడు కాబట్టి దీని వాల్యూ కూడా ఏమవుతుందంటే 12. సో ఈ ప్రాపర్టీ అనేది ఇలా యూజ్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే NCR ఈక్వల్స్ టు NCN మైనస్ R అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. NCR ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం NCN మైనస్ R గా రాసుకోవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 12C 10 ఉందండి. 12C 10 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్గా ఏం చేస్తాము, 12 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాలి. ఎంతవరకు 10 నెంబర్స్ వరకు డివైడెడ్ బై మళ్ళీ 1 నుంచి 10 వరకు మల్టిప్లై చేయాలి. ఈ విధంగా చేయకుండా అంటే ఇలాంటి పెద్ద ఇచ్చినప్పుడు లాజిస్టిక్ ఇచ్చినప్పుడు సో ఈ ఫార్ములా మనకి వెంటనే గుర్తురావాలి. ఏంటంటే NCR ఈక్వల్స్ టు NCN మైనస్ R. అంటే ఇప్పుడు 12C 10 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 12C N మైనస్ R. N మైనస్ R అంటే 12 మైనస్ 10 అండి. 12 మైనస్ 10 నథింగ్ బట్ 2. అంటే ఈ 12C 10 అని మనం ఎలా రాసుకోవచ్చు, 12C 2 గా రాసుకోవచ్చు. ఇప్పుడు సింప్లిఫికేషన్ అప్లై చేయండి. అంటే 12C 2 ని ఎలా రాసుకోవచ్చు, 12 ఇంటూ 11 బై 1 ఇంటూ 2. 2 1s are 2 6s are 6 ఇంటూ 11 నథింగ్ బట్ 66. ఈ విధంగా మనం ఈజీగా సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఎప్పుడండి ఈ ఫార్ములా గుర్తుండాలి, ఈ ప్రాపర్టీ గుర్తుండాలి. NCR ని మనం ఎలా రాయగలము, NCN మైనస్ R గా రాయగలము అనేది గుర్తుండాలి. ఇది థర్డ్ ప్రాపర్టీ యొక్క యూజ్. నెక్స్ట్ అలాగే ఫోర్త్ వన్ చూడండి, NCR ప్లస్ NCR మైనస్ 1 అని ఇస్తే దీన్ని మనం N+1CR గా రాసుకోవచ్చు. NCR ప్లస్ NCR మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు అని మనం N+1CR గా రాసుకోవచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఎందుకంటే ఇది మనకి ప్రాబ్లమ్స్ లో కూడా ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ ఒక 13C5 ఉందండి ప్లస్ 13C4 ఉంది. 13C5 ప్లస్ 13C4 కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఫార్ములా చూడండి, NCR ప్లస్ NCR మైనస్ 1. 13CR మైనస్ 1 అంటే 5 మైనస్ 1 4. సో సేమ్ ఫార్ములా లో ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, N+1. N అంటే ఏంటండి ఇక్కడ 13. 13కి 1 యాడ్ చేయండి. 13 ప్లస్ 1 ఏమవుతుంది 14. CR. R అంటే ఈ రెండింటిలో లార్జెస్ట్ వాల్యూ ఏదో అదే, ఎందుకంటే ఇక్కడ R-1 ఉంది, ఇక్కడ R ఉంది కాబట్టి లార్జెస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ 5. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి మనం 14C5 గా రాసుకోవచ్చు. 13C5 ప్లస్ 13C4 ఇచ్చినప్పుడు దాన్ని ఈ ప్రాపర్టీ యూజ్ చేసి ఎలా కన్వర్ట్ చేస్తాం మనం 14C5 గా కన్వర్ట్ చేస్తాం. ఇది ఒక ప్రాపర్టీ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటంటే NCR ఈక్వల్స్ టు NCS అని ఇచ్చారు అనుకోండి, దీన్ని మనం N ఈక్వల్స్ టు R ప్లస్ S గా రాసుకోవచ్చు, లేదనుకుంటే R ఈక్వల్స్ టు S గా కూడా రాసుకోవచ్చు.
ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్సీఎస్ అని ఇచ్చినప్పుడు ఎన్ని ఎలా రాసుకోవచ్చు మనం ఆర్ ప్లస్ ఎస్గా రాసుకోవచ్చు, లేదా ఈ రెండు ఈక్వల్ చేయొచ్చు, ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అని చెప్పి ఈక్వల్ చేయొచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఫిఫ్త్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఇచ్చారండి, NC2 NC3 అని ఇచ్చి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. NC2 NC3 అని ఇచ్చి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే n ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏం చేయాలి, ఆర్ ప్లస్ ఎస్, n ఎలా రాసుకోవచ్చు మనం ఆర్ ప్లస్ ఎస్ గా రాసుకోవచ్చు. ఆర్ అంటే ఏంటి ఇక్కడ 2, ఎస్ అంటే ఏంటి 3, సో 2 + 3 ఏమవుతుంది 5, సో n వాల్యూ ఏమవుతుందండి 5 అవుతుంది. ఈ విధంగా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా ఇవ్వచ్చు, 12CR ఈక్వల్స్ టు 12C2R - 6 ఈ విధంగా ఇచ్చారండి. ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నారు. 12CR ఈక్వల్స్ టు 12C2R - 6 ఇచ్చి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకో ఫార్ములా ఉంది ప్రాపర్టీలో, ఏంటది, ఆర్ ఈక్వల్స్ టు ఎస్. ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్సీఎస్ అయితే ఆర్ ఈక్వల్స్ ఏమవుతుందండి ఎస్ కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. సో ఆర్ ఈక్వల్స్ టు 2R - 6, -6 లెఫ్ట్ సైడ్ వస్తే +6 అవుతుంది, ఆర్ రైట్ సైడ్ వెళ్తే -R, సో 2R - R నథింగ్ బట్ ఆర్, సో -6 ఏమవుతుందండి +6 నథింగ్ బట్ ఆర్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. ఈ విధంగా మనం ఈ ఫిఫ్త్ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్ ఫార్ములా ఏంటంటే NCR మనం n/r n-1 CR - 1 గా రాసుకోవచ్చు. NCR మనం ఎలా రాసుకోవచ్చు అండి, n/r ఇంటూ n-1 CR - 1 గా రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములాకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఒక 12C4 డివైడెడ్ బై 11C3 అని ఇచ్చి సింప్లిఫై చేయమని అడిగారు అనుకోండి, దీన్ని సాల్వ్ చేయమన్నారు అనుకోండి. సో ఇక్కడ చూడండి 12C4 NCR మనం ఎలా రాయొచ్చు, n/r n-1 CR - 1, కాబట్టి 12C4 ని 12/4 అంటే n/r, 12 - 1 11, CR - 1 అంటే 4 - 1 ఏమవుతుందండి 3 డివైడెడ్ బై 11C3. ఇప్పుడు ఈ రెండు ఏమైపోతాయండి క్యాన్సిల్, ఈక్వల్ కాబట్టి, సో రిమైనింగ్ ఏమవుతుంది 4 1s 4 3s నథింగ్ బట్ 3. సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ కూడా ఎప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ బట్టి మనకి యూజ్ చేయాలి. సో అలాంటే మనం ఫస్ట్ ఆఫ్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ప్రాపర్టీ కూడా మనం సో బై హార్ట్ చేసి మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా అప్లై చేయగలము. నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ. సెవెంత్ ప్రాపర్టీ ఏంటంటే NCR బై NCR - 1. NCR బై NCR - 1 మనం ఎలా రాయొచ్చు అంటే n - r + 1/r గా రాసుకోవచ్చు. ఇది మాక్సిమం ఈ ప్రాపర్టీ ఏంటంటే మనకి సెకండ్ ఇయర్లో యూజ్ అవుతాయండి. యాక్చువల్లీ ఇప్పుడు అవుతున్న సెకండ్ ఇయర్ సిలబస్కి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. సో మనకి ఎవరైనా అన్సెట్ మెయిన్స్ ప్రిపేర్ అయిన కూడా ఈ ఫార్ములా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకున్న సంస్కృతి ఇది పెద్దగా అవసరం ఉండదు, కానీ గుర్తుపెట్టుకోండి NCR బై NCR - 1 ఎలా రాసుకోవచ్చు అంటే n - r + 1/r గా రాసుకోవచ్చు. సో ఇవి ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని అలాగే ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఈ కాంబినేషన్ ఫార్ములా కూడా యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ 6D ఎక్సర్సైజ్ లో ఉన్న సమ్స్ అనేవి ఇప్పుడు చేద్దాం. 6D ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ NC8 ఈక్వల్స్ టు NC2 అని ఇచ్చి ఫైండ్ NC2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం యూజ్ చేయవలసిన ప్రాపర్టీ ఏంటంటే NCR ఈక్వల్స్ టు NCS నథింగ్ బట్ n ఈక్వల్స్ టు r + s. ఈ ఫార్ములా యూజ్ చేస్తామండి. సో n ఈక్వల్స్ టు r + s, r అంటే 8 ప్లస్ s అంటే 2, సో 8 + 2 ఏమవుతుంది 10, సో n వాల్యూ ఏమవుతుందండి 10. ఇంతకీ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు NC2 ఫైండ్ అవుట్ చేయాలి. n అంటే 10, C2 10C2ని ఎలా రాసుకోవచ్చు మనం 10 × 9 డివైడెడ్ బై 1 × 2, 2 1s 2 5s, సో 5 9s 45. సో ఇది NC2 వాల్యూ. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. అలాగే సెకండ్ వన్ చూడండి, డిటర్మైన్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఇఫ్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2NC3 ఈ రేషియో NC3 ఈక్వల్స్ టు 12:1, 2NC3 ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారంటే 12:1 అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన దాన్ని రాసేసుకుందాం. 2NC3 డివైడెడ్ బై NC3 ఈక్వల్స్ టు 12/1 గా రాసుకోవచ్చు. రేషియో అంటే డివిజనే కాబట్టి ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు 2NC3 అండి, ఇది స్టార్టింగ్ వాల్యూ. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది 3 ఉంది. సో డిక్రీజింగ్ ఆర్డర్ ఎన్ని నెంబర్స్ వెళ్తే మనకి 3 నెంబర్స్ గా రాసుకోవాలి. డిక్రీజింగ్ ఆర్డర్ లో 3 నెంబర్స్ అయ్యాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది
2n నుంచి, అంటే 2nc3ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2n ఇంటూ నెక్స్ట్ డిక్రీజింగ్ వాల్యూ 2n మైనస్ 1, నెక్స్ట్ 2n మైనస్ 2, 1 2 3 డివైడెడ్ బై 3 కాబట్టి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఆల్ డివైడెడ్ బై నెక్స్ట్ ఏముందండి nc3ని ఎలా రాసుకోవచ్చు మరి n ఇంటూ n మైనస్ 1 అలాగే n మైనస్ 2 ఆల్ డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు ఈక్వల్స్ టు 12/1. ఇక్కడ చూడండి 2n మైనస్ 1 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఈ 2n మైనస్ 2లో 2ను కామన్ తీస్తే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది n మైనస్ 1 ఉంటుంది డివైడెడ్ బై ఇక్కడ 1 ఇంటూ 2 ఇంటూ 3 1 ఇంటూ 2 ఇంటూ 3 ఏమైపోతాయి 2 డినామినేటర్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఏముంది n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఈక్వల్స్ టు 12/1. ఇప్పుడు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి n ఏమైపోతాయి క్యాన్సిల్ అండి, అలాగే n మైనస్ 1 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 2 2s 4 4 3s 12. సో ఇప్పుడు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వీటిని సింప్లిఫై చేద్దాము. రిమైనింగ్ ఏముందంటే 2n మైనస్ 1 బై n మైనస్ 2 ఉంది ఈక్వల్స్ టు 3/1. దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే చేస్తే 1 ఇంటూ 2n మైనస్ 1 2n మైనస్ 1 ఈక్వల్స్ టు 3 ఇంటూ n మైనస్ 2 3 ఇంటూ n మైనస్ 2 3 ఇంటూ n 3n మైనస్ 3 2s 6. ఇప్పుడు ఈ 2n రైట్ సైడ్ మైనస్ 6 లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా. మైనస్ 1 మైనస్ 6 ఏమవుతుంది ప్లస్ 6 అవుతుంది ఈక్వల్స్ టు 3n మైనస్ 2n. నథింగ్ బట్ 3n మైనస్ 2n అంటే n ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ 6 అంటే 5. సో n వాల్యూ ఏమవుతుంది ఫైనల్గా 5 అవుతుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటి 2nc3 ఈజ్ టు nc3 ఈక్వల్స్ టు 11:1 అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ అండి, మనం ఇచ్చిన దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2nc3 డివైడెడ్ బై nc3 ఈక్వల్స్ టు 11/1 గా రాసుకోవచ్చు. ఇప్పుడు 2nc3 ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో చెప్పాం, సేమ్ అదే విధంగా రాస్తారు. 2n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 ఆల్ డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు ఆల్ డివైడెడ్ బై nc3ని ఎలా రాసుకోవచ్చు మనం n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు ఈక్వల్స్ టు 11/1. ఇక్కడ 1 ఇంటూ 2 ఇంటూ 3 1 ఇంటూ 2 ఇంటూ 3 ఏమైపోతాయి అంటే క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ 2n ఇంకా 2n మైనస్ 1 ఈ రెండిట్లో మనం 2ని కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది n మైనస్ 1 ఆల్ డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 ఈక్వల్స్ టు 11/1. ఇక్కడ n మైనస్ 1 అలాగే n క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 2 2s 4 4 ఇంటూ 2 8n మైనస్ 4 ఇంటూ 1 4 ఈక్వల్స్ టు ఇది రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి 11 ఇంటూ n 11n మైనస్ 11 2s 22. ఈ మైనస్ 22 లెఫ్ట్ సైడ్ పంపిస్తే మైనస్ 4 ప్లస్ 22 ఏమవుతుందండి మనకి 18 అవుతుంది ఈక్వల్స్ టు ఇక్కడ 11n ఉంది, ఈ 8n రైట్ సైడ్ పంపిస్తే 11n మైనస్ 8n 11 మైనస్ 8 అంటే ఏమవుతుంది 3. సో 3n మిగులుతుంది. 3 1s 3 6. సో n వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 6 అవుతుంది. ఈ విధంగా మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రీవియస్ టైం ఎలాగైతే చేసాం సేమ్ అదే ఫార్మేట్ లో ఉంది, జస్ట్ అక్కడ 12 ఇచ్చారు ఇక్కడ 11 ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే హౌ మెనీ కార్డ్స్ కెన్ బి డ్రాన్ త్రూ 21 పాయింట్స్ ఆన్ ఎ సర్కిల్. సర్కిల్లో 21 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎన్ని కార్డ్స్ డ్రా చేయగలరు అని అడుగుతున్నాడు. ఇందుకు కార్డ్ అంటే ఏంటి, సర్కిల్లో కార్డ్ అంటే ఏంటండి ఒక 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తే ఆ లైన్ సెగ్మెంట్ ఏమంటే మనం కార్డ్ అంటాము. అంటే ఒక కార్డ్ అనేది డ్రా చేయాలంటే మనకి సర్కిల్లో ఎన్ని పాయింట్స్ అనేవి అవసరం అవుతాయి, మనకి ఒక 2 పాయింట్స్ అనేవి అవసరం అవుతాయి. కాబట్టి ఈ 21 పాయింట్స్లో ఇచ్చిన 21 పాయింట్స్లో మనం ఎన్ని పాయింట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలండి, 2 పాయింట్స్ని సెలెక్ట్ చేయాలి ఒక కార్డ్ డ్రా చేయాలంటే. కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాసేసుకోవచ్చండి. ద నెంబర్ ఆఫ్ కార్డ్స్ కెన్ బి డ్రాన్ through 21 points on a circle equals to మనకి 21 పాయింట్స్ లో ఎన్ని పాయింట్స్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నా 2 పాయింట్స్ కాబట్టి 21c2 కార్డ్స్ వస్తాయండి. 21c2 ఈ 21c2ని ఎలా రాసుకోవచ్చు మనం 21 ఇంటూ 20 డివైడెడ్ బై 1 ఇంటూ 2 గా రాసుకోవచ్చు. 2 1s 2 10s. So 21 into 10 nothing but
210. సో ఫైనల్గా మనం 21 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎన్ని కార్డ్స్ డ్రా చేయగలమండి? 210 కార్డ్స్ అనేవి డ్రా చేయగలము. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఎ టీమ్ 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్? సో 5 బాయ్స్ 4 గర్ల్స్ ఇచ్చినప్పుడు ఇందులో నుంచి ఒక 3 బాయ్స్ 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాము. గివెన్ బాయ్స్ ఎంతమంది ఇచ్చారండి? 5 ఇచ్చారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ వచ్చేసరికి 4. ఈ 5 బాయ్స్ లో మనం ఎంతమంది సెలెక్ట్ చేయాలి? బాయ్స్ ని 3 బాయ్స్ ని సెలెక్ట్ చేయాలి. కాబట్టి ద నెంబర్ ఆఫ్ వేస్ కెన్ బి సెలెక్టెడ్ 3 బాయ్స్ అవుట్ ఆఫ్ 5 బాయ్స్ లో నుంచి 3 బాయ్స్ ని ఎన్ని వేస్ గా సెలెక్ట్ చేయొచ్చు? మనం 5C3 వేస్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. 5C3 దీన్ని మనం ఫార్ములా యూజ్ చేస్తే ఇక్కడ 5C3 కి ఏంటి ఆ ఫార్ములా అంటే NCR ని ఎలా రాసుకోవచ్చు? మనం NCN-R గా రాసుకోవచ్చు. కాబట్టి 5C3 ని 5 అంటే 2. సో 5C2 గా రాసుకోవచ్చు. 5C2 అంటే ఏంటి? 5 into 4 by 1 into 2. 2 1s are 2 2s are nothing but 10. సో 5C3 వాల్యూ ఏమవుతుందండి? 10 అవుతుంది. నెక్స్ట్ ఇంకెవరిని సెలెక్ట్ చేయాలి? మనం గర్ల్స్ ని సెలెక్ట్ చేయాలి. 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేయాలి. అందులో నుంచి 4 గర్ల్స్ నుంచి సెలెక్ట్ చేయాలి. సో అదే రాసుకుంటాం. ద నెంబర్ ఆఫ్ వేస్ కెన్ బి సెలెక్టెడ్ 3 గర్ల్స్ అవుట్ ఆఫ్ 4 గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేయాలి. ఎన్ని వేస్ గా సెలెక్ట్ చేయొచ్చు అండి? 4C3 వేస్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 4C3 ని మనం ఫార్ములా అప్లై చేసి ఎలా రాసుకోవచ్చు అంటే 4 minus 3 అంటే 1. 4C1 గా రాసుకోవచ్చు. 4C1 నథింగ్ బట్ 4. అంటే ఎన్ని వేస్? 4 వేస్ గా మనం సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ కావాలి. అంటే ఇద్దరిని ఒకేసారి సెలెక్ట్ చేయాలి కదా, బాయ్స్ ని గర్ల్స్ ని. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే కంబైన్ చేసి రాసేస్తాం, మల్టిప్లై చేస్తాం. ఇది 10, ఇది 4. సో 10 into 4 నథింగ్ బట్ 40. సో ఎన్ని వేస్ గా మనం సెలెక్ట్ చేయొచ్చు అంటే 40 వేస్ గా సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఇఫ్ NC4 = 210 ఇచ్చి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. NC4 ని మనం ఎలా రాసుకోవచ్చు? సో n ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 నెంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్ళాలి. సో n into n minus 1, n minus 2, n minus 3. 1 2 3 4 ఇక్కడతో స్టాప్ చేస్తాం. డివైడెడ్ బై 1 into 2 into 3 into 4 ఈక్వల్స్ టు 210. 210 ఏం చేయాలంటే మనం కొంచెం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లా చేయాలి. 210 ని కొంచెం మనం స్ప్లిట్ చేయాలి. 210 ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 7 3s are 21. సో 7 into 3 into 10 గా రాసుకోవచ్చు. సో దీన్ని ఎలా రాస్తున్నానంటే 10 into 7 into 3 గా రాసుకుంటున్నాను. ఎందుకని చెప్తానండి. సో ఇక్కడ ఏంటి? n into n minus 1 into n minus 2 into n minus 3 ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? మనకి 4 నెంబర్స్ ఉన్నాయి. ద ప్రొడక్ట్ ఆఫ్ 4 నెంబర్స్. రైట్ సైడ్ కూడా మనం ప్రొడక్ట్ ఆఫ్ 4 నెంబర్స్ గా కన్వర్ట్ చేయాలి. అది ఎలా అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి 2 4s are 8. ఇక్కడ 10 ఉంది, 10 8 ఉంది, ఇంకా 9 ఉంటే సరిపోతా లేదో చెక్ చేసుకుందాం. చూడండి 3 3s are అంటే రైట్ సైడ్ వెళ్తే మల్టిపుల్ అవుతుంది కాబట్టి 3 3s are 9, తర్వాత 7. సో 10 ఉంది, 9 ఉంది, 8 ఉంది, 7 ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 10 into చూడండి 3 3s are 9 into 2 4s are 8 into ఇక్కడ 7. సో ప్రొడక్ట్ ఆఫ్ 4 నెంబర్స్ గా రాసుకున్నాం, కాన్సిక్యూటివ్ నెంబర్స్ గా రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. n n-1 n -2 n -3 ఇక్కడ 10 9 8 7. కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేస్తే n వాల్యూ ఏమవుతుందండి? 10. n ఈక్వల్స్ టు 10 అవుతుంది. నెక్స్ట్ 6th వన్ చూడండి. ఇఫ్ 12CR equals to 495 దెన్ ఫైండ్ r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 495 ని ఎలా రాసుకోవచ్చో చూద్దాం. 495 5 తో చేయండి. 5 9s are 45. నెక్స్ట్ 5 9s are మళ్ళీ 45. ఇక్కడ 99 వచ్చింది. సో 9 11s are 99. సో 495 మనం ఎలా రాసుకోవచ్చు? 5 into 9 into 11 గా రాసుకోవచ్చు. సో 12CR ఈక్వల్స్ టు 495 ఎలా రాస్తున్నాండి మనం? సో డిక్రీజింగ్ ఆర్డర్లో రాద్దాము. అంటే 11 నుంచి స్టార్ట్ చేయండి. 11 into 9 into 5.
ఇప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ 12C(R) ఉంది, ఇక్కడ కూడా 12తో స్టార్ట్ అవ్వాలి. 12C సంథింగ్ ఏదో ఒక వాల్యూగా మనం కన్వర్ట్ చేయగలిగితే R ప్లేస్లో ఏదైతే వస్తుందో అది మనకి కావాల్సిన ఆన్సర్. కాబట్టి ఈ విధంగా కన్వర్ట్ చేయడం కోసం దీన్ని మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. 12C(R) యాజ్ ఇట్ ఈస్గా రాయండి, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని. ఇక్కడ మనకి 12 ఉండాలి కాబట్టి ఒక 12తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. సో ఇలా చేస్తున్నా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏముంది, 12C(R) ఈక్వల్స్ టు 12 ఇంటూ 11 ఇంటూ తర్వాత ఏముండాలండి, 10 ఉండాలి. కానీ 10 ఉందా, లేదు. కానీ ఇక్కడ 5 ఉంది చూడండి. 5 ఒక 2తో మల్టిపుల్ చేస్తే ఏమైపోతుంది, 10 అయిపోతుంది. కాబట్టి ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 9 into 5 వీటిని ఒక 2తో మల్టిప్లై చేసి మళ్ళీ 2తో డివైడ్ చేస్తున్నాను. డినామినేటర్ ఆల్రెడీ ఏముంది, 12 ఉంది. 12 into 2. ఇప్పుడు ఇది 12C(R) యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇప్పుడు చూడండి 12 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 11, నెక్స్ట్ 5 2s are 10 ఇంటూ 9 డివైడెడ్ బై 12 2s are 24. 24 ఎలా రాసుకోవచ్చు మనం, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4గా రాసుకోవచ్చు. సో 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. సో లెఫ్ట్ సైడ్ 12C(R) ఈక్వల్స్ టు, ఇక్కడ మీరు రైట్ సైడ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దేంతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 12తో స్టార్ట్ అవుతుంది. ఎన్ని నెంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో లేండి, 4 నెంబర్స్. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మొత్తాన్ని 12C(4)గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే R ఈక్వల్స్ టు 4 అవుతుంది. సో R వాల్యూ ఏంటండి, 4. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇఫ్ 10 ఇంటూ NC2 ఈక్వల్స్ టు 3 ఇంటూ n+1C3 ఇస్తే n వాల్యూ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడండి. ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తాము. సో 10 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 10 ఇంటూ NC2 కూడా యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. 3 ఇంటూ ఈ n+1C3ని మనం ఫార్ములా ఏ ఫార్ములా అప్లై చేస్తామంటే NCR మనం ఎలా రాసుకోవచ్చు, n/r n-1CR-1గా రాసుకోవచ్చు. n/r, n అంటే ఇక్కడ n+1 బై r అంటే 3. సో n-1, n+1లో -1 చేస్తే n, CR-1 అంటే 3 - 1 2. సో ఈ విధంగా దీన్ని రాసుకోవచ్చు. ఇప్పుడు NC2 ఏమైపోతాయి, క్యాన్సిల్. 3 ఏమైపోతాయి, క్యాన్సిల్. సో 10 ఈక్వల్స్ టు n+1. 1 లెఫ్ట్ సైడ్ వస్తే 10 - 1 ఏమవుతుంది, 9. సో n వాల్యూ ఏమవుతుందండి, 9 అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ if 15C2R - 1 ఈక్వల్స్ టు 15C2R + 4 అని ఇచ్చి R వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే NCR ఈక్వల్స్ టు NCS అని ఇచ్చినప్పుడు N ఈక్వల్స్ టు R + S అని రాసుకోవచ్చు, లేదంటే R ఈక్వల్స్ టు S అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకవేళ మనం R ఈక్వల్స్ టు S ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి, అంటే ఈ రెండు ఈక్వల్ చేసాం అనుకోండి, 2R ఏమైపోతాయి, క్యాన్సిల్. ఇంకా R వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కూడా అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం, N ఈక్వల్స్ టు R + S అని యూజ్ చేస్తాము. సో n ఈక్వల్స్ టు R + S. n ప్లేస్లో ఏముంది, 15. సో n ఈక్వల్స్ టు R + S ఫార్ములా యూజ్ చేస్తున్నాను. n ప్లేస్లో 15 ఈక్వల్స్ టు R అంటే ఏంటండి, 2R - 1 ప్లస్ S ప్లేస్లో ఏముంది, 2R + 4 ఉంది. సో 15 ఈక్వల్స్ టు 2R + 2R 4R -1 + 4 నథింగ్ బట్ +3. 3 లెఫ్ట్ సైడ్ వస్తే 15 - 3 ఏమవుతుంది, 12 ఈక్వల్స్ టు 4R. 4 1s are 4 3s are. సో R వాల్యూ ఏమవుతుందండి, మనకి 3 అవుతుంది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ 9th వన్ చూస్తే 12CR + 1 ఈక్వల్స్ టు 12C3R - 5 అని ఇచ్చి R వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఈ రెండిట్లో ఏదో ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. ఒకవేళ పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఇక్కడ R అనేది ఇక్కడ 3R ఇచ్చి ఇక్కడ కూడా 3R ఇస్తే పాసిబుల్ అవ్వదు ఇక్కడ దీనిలాగా. కానీ ఇక్కడ R ఇచ్చాడు, ఇక్కడ 3R ఇచ్చాడు, కానీ పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ 2 ఫార్ములాస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఫార్ములా ఏంటి, n ఈక్వల్స్ టు R + S. ఇది ఫస్ట్ ఫార్ములా. n ప్లేస్లో ఏముందండి, 12. R ప్లేస్లో ఏముంది, R + 1. మరి S ప్లేస్లో ఏముంది, 3R - 5. సో 12 R + 3R ఏమవుతుంది, 4R అవుతుంది. 1 - 5 -4. ఈ -4 లెఫ్ట్ సైడ్ వస్తే 12 + 4 ఏమవుతుంది, 16 ఈక్వల్స్ టు 4R. 4 1s are 4 4s are 16. సో R వాల్యూ 4 అవుతుంది. ఈ R వాల్యూ 4 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఒకవేళ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏవైనా 12 కన్నా ఎక్కువ వస్తే మాత్రం అది పాసిబుల్ అవ్వదు. సబ్స్టిట్యూట్ చేయండి. 4 + 1 5 చిన్నదే ఉంది. ఇక్కడ చూడండి 3 4s are 12. 12 - 5 ఏమవుతుంది, 7. సో ప్రాబ్లం లేదు, ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది. సో R ఈక్వల్స్ టు 4 అవ్వచ్చు. నెక్స్ట్ ఫార్ములా ఏంటి, R ఈక్వల్స్ టు S.
ఆర్ ఈక్వల్స్ టు ఎస్. ఆర్ అంటే ఏంటి? ఆర్ ప్లస్ వన్, ఆర్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు, మరి ఎస్ ప్లస్లో ఏముంది? 3r మైనస్ 5, 3r మైనస్ 5. మైనస్ 5 లెఫ్ట్ సైడ్ వస్తే 1 ప్లస్ 5 ఏమవుతుందండి? 6 ఈక్వల్స్ టు ఆర్ రైట్ సైడ్ వెళ్తే 3r మైనస్ ఆర్ ఏమవుతుంది? 2r. సో 2 1s 2 3s. సో ఆర్ ఈక్వల్స్ టు 3. 3 కూడా మనకి ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ ఏమవచ్చండి? 3 అవ్వచ్చు లేదా 4 అయినా అవ్వచ్చు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే NC5 ఈక్వల్స్ టు NC6 అని ఇచ్చి 13CN అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తారు. ఏంటి ఫార్ములా అంటే n ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఎస్. n ఈక్వల్స్ టు ఆర్ అంటే ఏంటండి? 5 ప్లస్ ఎస్ అంటే 6. సో n ఈక్వల్స్ టు 5 ప్లస్ 6 నథింగ్ బట్ 11. మనకి ఏం అడుగుతున్నారు? 13CN అడుగుతున్నారు. 13CN అంటే ఏంటండి? 11. ఈ 13C11 ఆల్రెడీ మీకు చెప్పాను. NCR ఫార్ములా NCN మైనస్ ఆర్గా కూడా మనం రాసుకోవచ్చు. కాబట్టి 13C11 ఎలా రాసుకోవచ్చు అంటే 13 మైనస్ 11 అంటే 2, 13C2గా రాసుకోవచ్చు. ఇప్పుడు మన కాంబినేషన్ ఫార్ములా అప్లై చేస్తే 13C2ని మనం ఎలా రాసుకోవచ్చు? 13 into 12 by 1 into 2గా రాసుకోవచ్చు. 2 1s 2 6 6 13s 78. సో ఫైనల్గా దీని ఆన్సర్ ఏమవుతుందండి? 78. చూసారు కదండి ఈ కాంబినేషన్కి సంబంధించిన కాన్సెప్ట్. అలాగే ఈ 6D ఎక్సర్సైజ్లో ఫస్ట్ రామ్లో ఉన్న 10 సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఉన్న సమ్స్ అన్ని, ఈ వీడియోలో చెప్పిన సమ్స్ అన్ని మీకు అర్థమే అనుకుంటున్నాను. మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.